లో రేపు 40 అడుగుల భారీ మట్టి గణపతిని పాలాభిషేకంతో నిమజ్జనం చేస్తారు. భద్రకాళి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి 13 రోజులు విశేష పూజలు జరిగాయి. ఇక పాలాభిషేకంతో కరిగే వినాయక మట్టిని ఎటు వెళ్లనీయకుండా ముద్దలా ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇక పాలాభిషేక నిమజ్జనానికి ముందు వినాయకుని చేతిలోని 365 కిలోల లడ్డుకు వేలం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇక పాలాభిషేక నిమజ్జన మహోత్సవంలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని మండప కమిటీ నిర్వాహకులు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎల్లమ్మ బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నేను అనగా ఆకుతోట సంజు ఈ భారీ 40 ఫీట్ల మట్టి గణపతిని ఇక్కడ నిర్మించాము. ఎల్లమ్మ బజార్లో దాదాపు ఒక 2 నెలలు శ్రమించి దాదాపు ఒక 50 మంది వర్కర్లు మన ఈ వినాయకునికి కష్టపడ్డారు. ఒరిస్సా నుంచి 8 మంది శిల్పీలను పిలిపించి ఇక్కడే తయారు చేయించాము. 13 రోజులు స్వామివారి పూజలు అందుకొని వేద పండితులతో 11 మంది వేద పండితులతో నిత్యం గణపతి హోమం, చండీ హోమం, అన్ని హోమాలతో రుద్ర హోమం, అన్ని హోమాలతో పాటు స్వామివారికి అభిషేకాలు కూడా నిర్వహించాము. అంతేకాకుండా 15 రోజులు పూజలు అందుకున్న తర్వాత స్వామివారి నిమజ్జనానికి రెడీ అవుతున్నాడు. ఇక్కడ స్వామివారికి పాలాభిషేకంతో ఇక్కడనే కరిగించి స్వామివారికి